చేనేత కార్మికులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 9 సార్లు అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల మేము అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నాము. పెంచిన విద్యుత్ ఛార్జీలు కట్టలేక మగ్గాలు కానీ పవర్ లూమ్స్ కానీ పూర్తిగా బంద్ చేసుకుని ఉపాధి లేక మా పిల్లల్ని చదివించుకోలేక అదేవిధంగా ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోలేక అప్పులు చేసుకొని జీవనం సాగిస్తూ అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నామని చెప్పేసి చేనేత కార్మికులందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువనేత నేటి రాష్ట్ర మంత్రిగా వివరిస్తున్నటువంటి యువగలం రథసారథి శ్రీ నారా లోకేష్ బాబు గారికి యువగలం పాదయాత్ర సందర్భంగా చేనేత కార్మికులందరూ కూడా విన్నపం చేయడం జరిగింది. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను గ్రహించినటువంటి మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే మగ్గాలు కలిగినటువంటి చేనేత కార్మికులు అదేవిధంగా పవర్ లూమ్స్ కలిగినటువంటి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తును అందించి వారి కష్టాలకు శమనగీతం పాడి చేనేత కార్మికులకు అండగా నిలబడతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు అందరూ కూడా ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ను అందించడానికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఆ పథకాన్ని ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉచిత విద్యుత్ చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అదేవిధంగా మా యువనేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి చేనేత కార్మికులందరి తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. పవర్ లూమ్స్ కలిగినటువంటి 93,000 మంది చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడం, అదేవిధంగా పవర్ లూమ్స్ కలిగినటువంటి 11,428 మంది చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ఎంతో హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 93,000 మంది మగ్గందారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం వల్ల 8,640 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను ఈరోజు ప్రభుత్వమే ఏపీఎస్ఈబి సంస్థకు అందజేస్తూ మగ్గాలు కలిగినటువంటి చేనేత కార్మికులకు భారం పడకుండా వాళ్ళకు అండగా నిలిచినటువంటి విషయాన్ని మగ్గం కలిగినటువంటి చేనేత కార్మికులు గ్రహించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పవర్ లూమ్స్ కలిగినటువంటి 11,488 మంది చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తా ఉంది ప్రభుత్వం. ఆ విధంగా పవర్ లూమ్స్ కలిగినటువంటి చేనేత కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడం వల్ల 21,600 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పైన పడుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈరోజు చేనేత కార్మికుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాదాపు అటు మగ్గాలు కలిగినటువంటి చేనేత కార్మికులకు సంబంధించిన 8,640 కోట్లు, పవర్ లూమ్స్ కలిగినటువంటి చేనేత కార్మికులకు సంబంధించి 21,600 కోట్లు, మొత్తంగా 30,240 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థకు ప్రభుత్వం చెల్లించి చేనేత కార్మికులపైన భారం పడకుండా చేనేత కార్మికులకు ఉపాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా వారికి అండగా నిలబడినందుకు మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, బీజేపీ రాష్ట్ర పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు ఉచిత విద్యుత్ అందించినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా మరోసారి చేనేత కార్మికులందరూ కూడా ఆశీర్వదించాల్సినటువంటి అవసరము, బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి
సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరి తరఫున ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.